బిర్యానీ ఆఫ్ చేసి 15 మినిట్స్కి ఆఫ్ చేసినాను బిర్యానీ. ఇంకా చాలా అంటే నేను ఆఫ్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం నేను చేసిన చికెన్ బిర్యానీ చూపించినాను కదా, ఇంకా ఇప్పుడు నేను చేసే మటన్ బిర్యానీ మీకు చూపిస్తున్నాను. మీరే చూసారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ. నేను ఏమేమి వేసానో అన్నీ చూపిస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. ఇంకా మటన్లోకి మసాలాస్ అన్నీ యాడ్ చేద్దాము. ఫస్ట్ కారం వేసాను, మంచిగానే వేసినాను. మీకు అన్నీ నేను చూపించే వేస్తున్నాను. నాకు కొంచెం కారం ఉంటేనే ఇష్టం. ఇంకా ఆ తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం ఎంత వేసినానో సాల్ట్ దానికి తగ్గట్టు వేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసినాను. ఇంకా ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసినాక కొంచెం పెరుగు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను నేను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసి కడిగి పెట్టుకున్నాను నేను. నార్మల్గా వాటర్ తాగే గ్లాస్ అంత సైజ్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇంకా మటన్ 1/2 kg మటన్. ఇంకా దీన్ని మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకొని మనం కర్రీ ఎలా చేసుకుంటామో నార్మల్గా అలా కర్రీ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. గీ కొంచెం ఎక్కువ వేసి ఆయిల్ తక్కువ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తాను. ఆనియన్స్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మటన్ కుక్ చేయడానికి కుక్కర్ తీసుకున్నాను. నేను చూపించిన పావుతోటి 4 పావుల నూనె పోసినాను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ ఆనియన్స్ డైరెక్ట్ మటన్లో మనము కలిపి పెట్టుకున్న మటన్లోకి యాడ్ చేస్తున్నాను. అదంతా మనము కుక్కర్లోకి యాడ్ చేస్తాను తర్వాత. మనం కలిపి పెట్టుకున్న మటన్లో పెరుగు అంతా యాడ్ చేస్తాం కదా, అందులో వాటర్ అన్నీ బయటకు వచ్చి మంచిగా ఇలా బాయిల్డ్ అవుతూ ఉండాలి. ఆ తర్వాత నేను 2 మిర్చి కూడా యాడ్ చేశాను. ఇలా మటన్ బాయిల్ అవుతూ ఉండగానే మనము వాటర్ని హీట్ చేసుకోవాలి. అంటే నార్మల్గా మటన్కి ఎన్ని వాటర్ పోస్తామో అందులో కరెక్ట్ సగం వాటర్ వేయాలి మనము. అంటే 50% అంటే 70% కుక్ అయ్యేలాగా మటన్ కోసం మనం వాటర్ యాడ్ చేయాలి. ఇంకా వాటర్ని మంచిగా హీట్ చేసుకొని యాడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు కొంచెం చల్లగా కాదు మటన్, అంతే హీట్లో కుక్ అవుతుంది. ఇంకా ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము. మీరు మటన్ అంతా కుక్ అయిపోయిన తర్వాతనైనా రైస్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్లో మనం అదంతా కలుపుతాం కాబట్టి. ఇంకా నేను రైస్లోకి అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. నాకు గీ కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టం, గీ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి.
ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఇంకా రైస్ 70% కుక్ అయిన తర్వాత మనము బిర్యానీ బౌల్ తీసుకొని నేను ఇట్లా పెనం మీద పెట్టుకుంటాను. అంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది. అలా అయితే మంచిగా మటన్ అంతా దాంట్లోకి వేసుకోండి. అంటే కుక్ అయిన మటన్ అంతా వేసుకున్న తర్వాత దాని మీద రైస్ యాడ్ చేసి మిగిలిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అది నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో. రైస్ కుక్ అయిన వాటర్ కూడా యాడ్ చేయాలి కొన్ని. ఇంకా స్టవ్ చిన్నగా పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాను నేను. క్వాంటిటీ బట్టి ఉంటుంది టైం. 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేశాను స్టవ్. 15 మినిట్స్కి ఆఫ్ చేసినాను బిర్యానీ. ఇంకా చాలా అంటే నేను ఆఫ్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సీ దిస్ కనిపిస్తుందా మీకు? ఐ డోంట్ నో, నేను రివర్స్ కెమెరా పెట్టినాను. ఇప్పుడు కలిపి చూద్దాం ఎలా వచ్చిందో. బిర్యానీ గ్రేవీ ఇది గ్రేవీ అంతా అంత పెట్టు. నేను పోతా పెడతా. బిర్యానీ ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు నేనేనా చేసింది అన్నంత టేస్ట్గా వచ్చింది. నాకైతే చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ చాలా నచ్చేసింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.